శుభోదయ పిల్లలు, అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఈరోజు మనం ఈ సెషన్లో 12వ పాఠం తీయని పలకరింపు పాఠం పేరు వచ్చేసి, దీన్ని అందించిన రచయిత్రి పేరు వచ్చేసి ఇల్లిందుల సరస్వతి దేవి గారు. ఈ పాఠం మిగిలిన భాగం మనం ఈ సెషన్లో చెప్పుకుందాము, సరేనా? సో ఈ పాఠంలోని థర్డ్ పార్ట్ మనం చెప్పుకోబోతున్నాము. పేజ్ నెంబర్ 129 ఓపెన్ చేయండి, చూడండి. ఇక్కడ చదివేటప్పుడు శ్రద్ధగా వినండి, సరేనా? పేజ్ నెంబర్ 129 థర్డ్ పార్ట్ చూడండి. సూపరింటెండెంట్ ఆఫీస్లో కూర్చున్నదని నౌకరు వచ్చి చెప్పాడు. సూపరింటెండెంట్ ఆఫీస్లో కూర్చున్నదని నౌకరు వచ్చి చెప్పాడు. గంగాధర్ రావు ఆఫీసులోకి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ చెప్పాడు. సూపరింటెండెంట్ ఆయనకు ప్రశాంతంగా ఉండే చివరి గది వరండా కేటాయించింది. ఒక నౌకరును చూపించింది. ఆయనకు టీవీ ప్లగ్ వెంటనే ఏర్పాటు చేయించింది. సో సూపరింటెండెంట్ ఆఫీస్లో వచ్చిందని నౌకరు వచ్చి చెప్పిండు. సో గంగాధర్ రావు ఆఫీస్లోకి వెళ్ళి తనకు కావాల్సిన అన్ని సూపరింటెండెంట్కు చెప్పారు. సూపరింటెండెంట్ తనకు వరండా చివరన ఉన్న ఒక ప్రశాంతంగా చివరన ఉన్న ఒక గది వరండాతో పాటు కేటాయించింది. ఒక నౌకరుని చూపించింది. ఇంకా ఆయనకు టీవీ ప్లగ్ వెంటనే ఏర్పాటు చేయించింది. మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేయిస్తానంది. ఆ సూపరింటెండెంట్ ఏమన్నది గంగాధర్ రావు కంటే, మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి, నేను ఏర్పాటు చేయిస్తా అన్నది. అడ్వాన్స్గా చెక్ తీసుకోండి అన్నాడు గంగాధర్ రావు. సో గంగాధర్ రావు ఏమన్నాడు? అడ్వాన్స్గా చెక్ తీసుకోండి అని గంగాధర్ రావు సూపరింటెండెంట్కి అడిగాడు. భజన్ల సాయంత్రం వస్తారు, నేను అడిగి చెప్పాను అంతి. నేను అడిగి చెప్తాను. ఓకే, సో సూపరింటెండెంట్ ఏమన్నది? గంగాధర్ రావు అన్నారు అడ్వాన్స్ తీసుకోండి అని చెక్ ఇచ్చాడు. సో భజన్ల సాయంత్రం వస్తారు, ఈ ఆశ్రమం ఓనరు సాయంత్రం వస్తారు, ఆయనకి అడిగి నేను మీకు చెప్తానని అంది సూపరింటెండెంట్. 8 గంటలకు ఒక డాక్టర్ని పిలిపించండి. 8 గంటలకు ఒక డాక్టర్ని పిలిపించండి. ఈ లోపల స్నానం చేసి సిద్ధంగా ఉంటాను. గంగాధర్ రావు అన్నారు 8 గంటలకి ఒక డాక్టర్ని మీరు పిలిపించండి, ఈ లోపల నేను స్నానం చేసి సిద్ధంగా ఉంటాను అని సూపరింటెండెంట్ తోటి గంగాధర్ రావు అన్నాడు. ఆ నిలయానికి పిలిచినప్పుడు వచ్చే డాక్టర్ ఉన్నాడు. ఫోను చేయగానే 8 గంటలకు వచ్చారు. మీరు కొన్ని ఇంజెక్షన్లు తీసుకోండి, ఫిజియోథెరపీ కూడా తీసుకుంటే కాలు చేయి స్వాధీనం అవుతాయి అన్నాడు డాక్టరు. ఆ నిలయానికి ఫోను చేస్తే వెంటనే చూసే డాక్టర్లు కూడా ఉన్నారు. ఫోన్ చేయగానే డాక్టర్ 8 గంటలకి వచ్చాడు. గంగాధర్ రావుకి చెక్ చేశాడు. ఇంకా అన్నాడు మీరు కొన్ని ఇంజెక్షన్లు తీసుకోండి, ఫిజియోథెరపీ కూడా తీసుకోండి. ఫిజియోథెరపీ చేయించుకుంటే మీ పని చేయని కాలు చేయి మళ్ళీ పని చేయగలిగినట్లు అవుతాయని చెప్పాడు డాక్టర్. మీరే వచ్చి ఇవ్వండి ఆ ఇంజక్షన్లు, చీటీ మీద రాస్తే తెప్పిస్తాను. సో గంగాధర్ రావు అన్నారు మీరే వచ్చి ఆ ఇంజక్షన్లు ఇవ్వండి, మీరు ఒక చీటీ మీద రాసి ఇవ్వండి ఏమి ఇంజక్షన్ తేవాలి, అవి నేను తెప్పిస్తాను అని గంగాధర్ రావు డాక్టర్తో పాటు అన్నాడు. 4 నెలలు వైద్యం సాగింది. అక్కడికి దగ్గరగా ఉన్న నర్సింగ్ హోమ్లో ఫిజియోథెరపీ 3 నెలలు తీసుకున్నాడు. ఇప్పుడు గంగాధర్ రావు ఆవరణమంతా ఉదయం సాయంత్రం తిరిగి వస్తాడు. సో ఆ 4 నెలలు వైద్యం సాగింది. 4 నెలల వరకు వైద్యం సాగింది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
ఇంకా దగ్గరే ఆ ఆశ్రమానికి దగ్గర ఉన్న నర్సింగ్ హోమ్లో ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాడు. ఓకే, ఇప్పుడు గంగాధర్ రావు ఆవరణం అంతా ఈ గంగాధర్ రావు ఇప్పుడు ఈ ఆశ్రమం ఆవరణం అంతా అంటే ఆ చుట్టుపక్కల అంతా ఉదయం సాయంత్రం తిరిగి వస్తాడు, వాకింగ్ చేస్తాడు అన్నట్టు. అంటే అంతా ఆరోగ్యం బాగుపడింది అన్నట్టు. ఆఫీసరుగా తను టూరుకు వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా ఉంది. ఆయనకు రోజులు నెలలు గడిచిపోతున్నాయి ప్రశాంతంగా. ఆఫీసర్గా ఉన్నప్పుడు టూర్కి వెళ్ళినట్లు ఉన్నది గంగాధర్ రావుకి. ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి, ప్రశాంతంగా గడిచిపోతున్నాయి ఆయనకు. ఇప్పుడు ఆ సాయంకాలం ఆవరణంలో తిరగాలని బయటికి వచ్చాడు గంగాధర్ రావు. నల్లటి మబ్బు ఆకాశం అంతా కప్పేసింది. గాలికి తోటలో చెల్లని ఊగుతున్నాయి. గంగాధర్ రావు వరాండాలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆ సాయంకాలం ఏమైందంటే, ఆ సాయంకాలం ఆవరణలో అంటే ఆ చుట్టూ పరిసరంలో ఆశ్రమ పరిసరంలో తిరగాలని బయటికి వచ్చాడు గంగాధర్ రావు. అప్పుడు నల్లని మబ్బులతోని ఆకాశం కప్పివేసింది అన్నట్టు. గాలికి తోటలు అన్నీ ఊగుతున్నాయి అన్నట్టు. గంగాధర్ రావు వరండాల్లోని కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఇవాళ తోటలు తిరగడానికి వీలు లేదు, మెల్లిగా గోనుకున్నాడు. సో ఇవాళ తోటలు తిరగడానికి వీలు లేదు, ఎందుకంటే వర్షం కురిసినట్టు వాతావరణం అయిపోయింది. ఓకే, గాలి వస్తుంది, గాలితో పాటు తోటలు ఊగుతున్నాయి. సో ఇవాళ మనము ఆవరణంలో తిరగడానికి వీలు లేదు అని మెల్లగా గోలుకున్నాడు, మనసులో గొలుకుతున్నాడు అన్నట్టు. అంత గాలి మీద ఆ నల్లటి మబ్బులు విరిచిపోయి తెల్లగా లేత నీల రంగులతో తునకల్లై పరుగులు తీస్తున్నాయి. ఎంత విచిత్రం అనుకుంటున్నాడు నవ్వుకుంటూ. ఆ మబ్బులు తనకు చూడమ్మా ఎంత విచిత్రంగా ఉన్నదో. అంతలో ప్రళయం ముంచుకు వస్తుందా అనిపించింది. మరి కాసేపట్లో తెలియపోయింది. ప్రకృతి వన్య చిహ్నాలు వర్ణించడానికి ఎవరి తరం? బాబుగారు, మీరు కవిత్వం రాస్తారా అని సూపరింటెండెంట్ అడిగింది. అదేనమ్మా ఇప్పుడు నేను చేయవలసింది. పదవి విరమణ తర్వాత ఏం చెయ్యాలా అనుకున్నాను. జబ్బు చేసింది, తెలిపోయింది. కొన్నాళ్ళు ఇంట్లో ఉండి ఇంతకాలము నాకు తెలియని విషయాలను గ్రహించాను. ఇప్పటికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ప్రశాంతంగా కవితలు అల్లుతాను. సో ఈమె సూపరింటెండెంట్ వచ్చి ఏమన్నది, ఈమె ప్రకృతి మార్పులు చూసి కొన్ని కవి పదాలని ఉచ్చరిస్తున్నప్పుడు సూపరింటెండెంట్ వచ్చింది. ఆమె అడిగింది, బాబుగారు మీరు కవితలు రాస్తారా అని అడిగింది. అవునమ్మా, ఇప్పుడు చేయాల్సిన పని అదే. ఇప్పుడు వరకు హోదా వదిలిపెట్టి రిటైర్ అయినప్పటి నుంచి ఏమి చేయాలని అనుకున్నారు? ఇంతకాలం జబ్బు చేసి మంచం మీదని పడి ఇంట్లో ఉన్నాను, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఇంతకాలం నేను బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. ఇప్పుడు కవితలు రాయాలని అనుకుంటున్నాడు అని సూపరింటెండెంట్తో గంగాధర్ చెప్పారు. ఏమంటున్నారమ్మా సంగతులు? కథ, హరికథ, మామూలుగా లోకంలో ఉండే విషయాలే, అంతకు మించి ఏముంటాయి? మరి మీరు ఎందుకలా మీలో
మీరు బాధపడతారు. ఏదో ఏదో ఉంటుంది, లేకపోతే ఊళ్ళో ఇల్లు పెట్టుకొని సాగరం పెట్టుకొని ఇక్కడ ఉండడం ఏమిటి? భార్య పిల్లలు గలవాళ్ళు ఇంట్లో ఉండి హాయిగా చేయించుకొని సంతోషంగా ఉండక ఈ ఒంటరి జీవితం ఏమిటి అని సూపరింటెండెంట్ అడుగుతుంది. బాబు గారు, మీ మనసులో ఏదో బాధ పెట్టుకునే ఉన్నారు, ఏదో జరిగి ఉన్నది అని చెప్పలేకపోతున్నారు. ఊళ్ళో ఇల్లు వదిలిపెట్టేసి ఇంట్లో ఒంటరిగా జీవితం బతకడం ఏంటిది? కన్నవాళ్ళు ఉన్నారు, చేసుకున్న భార్య ఉన్న తర్వాత కూడా మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆమె అడిగింది. సో గంగాధర్ ఏం చెప్పారు చూడండి. అదమ్మా నీకు కావాల్సింది నీకు తెలుసుకోవాల్సింది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇల్లు ఎందుకు ప్రశాంతంగా లేదో చెప్పమంటావు, అంతేనా? అయితే విను. ఇంతకాలము నా సర్వీసులో లక్షలార్జినాను. అప్పుడు ఇంట్లో అందరూ నవ్వుతూ తుల్లుతూ డబ్బు లెక్క పెట్టుకున్నారు. నేను రిటైరు కాగానే అందరికీ నా మీద గౌరవం తగ్గిపోయి నీరసం వచ్చేసింది. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ మనిషి ఎందుకున్నాడా అనిపించడం మొదలు పెట్టింది. నేల కాగానే నా పెన్షను చేతిలో వేయించుకున్న వాళ్లకు నాకింత తిండి పెట్టడం బరువు అనిపించింది. అంతకు ముందు కూడా తిరిగిన భార్య పిలిస్తే పలకకుండా తప్పించుకు తిరిగేది. కన్న పిల్లలు కదా అని అడిగినంతలా ఇచ్చి పెద్ద చదువుల చేపిస్తే మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇంత చేసిన తండ్రికి జబ్బు చేస్తే డాక్టర్ని పిలిపించి మందులిప్పించడం అవసరం అనిపించింది. అట్లా బ్రతికిన వాడిని ఆ ఇంట్లో ఎవరికి ఏమి కాని వాడిలా ఎట్లా ఉండను? ఇక్కడ హాయిగా మహారాజులా బతుకుతున్నాను. పిలిస్తే పలికే నౌకరున్నాడు. వేలకు వండి పెట్టే వసతి ఉన్నది. బాబుగారు అంటూ ఆప్యాయంగా పిలిచి మాట్లాడే కన్న కూతురు లాంటి దానిని నువ్వు ఉన్నావు. నాకు ఇంకా ఏం కావాలమ్మా? తీయటి పలకరింపు తప్ప. సో సూపరింటెండెంట్ విమల అడిగింది, బాబుగారు అందరూ ఉన్నారు, మీకు మంచి హోదాలో ఉన్నప్పుడు కట్టించిన మీ సొంత ఇల్లు ఉంది, ఊళ్ళో చేసుకున్న భార్య ఉంది, కన్న పిల్లలు ఉన్నారు, ఎందుకు మరి ఒంటరి బతుకు ఇలా అని అడిగిన తర్వాత గంగాధరరావు అన్నారు, అదే అమ్మ నీకు తెలుసుకోవాలని ఉన్నదా? నేను హోదాలో ఉన్నప్పుడు నాకు అందరూ ఆదరంగా సేవలు చేశారు. ఏది కావాలా వేలకి తెచ్చి ఇచ్చారు. నేను తెచ్చిన డబ్బులు లెక్క పెట్టుకొని తీసుకున్నారు. నేను అందరి పిల్లల్ని మంచి చదువు చదివించాను. నాతో పాటు నా భార్య గర్వపడి నాతో పాటు తిరిగింది. కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నాకు జబ్బు చేసి నేను గదిలో పడి ఉంటే అదే భార్య నేను పిలిచిన నాకు నా పిలుపు పట్టించుకుంటా నన్ను నిర్లక్ష్యంగా చేసుకుంటూ తిరుగుతుంది. పిలిచిన వస్తలేదు. నా కొడుకులు నా జబ్బు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ని కనీసం పిలిపించట్లేదు. ఆ గదిలో పడి ఉన్న నేను ఎవరికి అవసరం లేకుండా పోయాను.
ఎవరి సమయంలో వచ్చి నాకు ఏది సేవలు చేయకుండా ఎవరి నన్ను పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఉండడం నాది ఎందుకు అనిపించింది. అందుకు నేను ఇప్పుడు ఆశ్రమంలో వచ్చి ఉంటున్నాను. ఇక్కడ మహారాజుగా ఉంటాను. అందరు నన్ను హాయిగా చూసుకుంటున్నారు. సమయంలో వచ్చి నాకు నౌకరు ఏది కావాలో అది అందిస్తున్నాడు. వేళ సమయంకి నాకు భోజనం కరెక్ట్ వస్తుంది. డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. హాయిగా పిలిచినప్పుడు మాట్లాడడానికి కన్ను కూతురులాగా నువ్వు ఉన్నావు అమ్మ, ఇంకా నాకు ఏం కావాలి, ఏదైతే నేను కావాలనుకున్నాను నాకు హాయిగా ఈ ఆశ్రమంలోనే నాకు దొరికింది అని గంగాధరరావు చెప్తున్నాడు సూపరింటెండెంట్కి. బాబు గారు, నాకు తెలియక మీరు చనువు ఇచ్చారు కదా అని ఎప్పుడైనా పరాచిక మాడితే క్షమించండి. మీ మనసులో ఉన్న బాధను మీ చేతనే చెప్పించేందుకు నన్ను మన్నించండి. నిజంగా మనిషికి కావలసిన దేమిటో ఇవాళ మీ నోటి విన్నాను. లేచి గంగాధరరావు రెండు చేతులు పట్టుకుంది భజన్లాల్ నిలయానికి సూపరింటెండెంట్ విమల. సో ఏమైందంటే, మన బాబు గారు నన్ను క్షమించండి, మీ మనసుని బాధపరించాను, మీ మనసులో ఉన్న బాధ నేను చెప్పించాను, మీకు మళ్ళీ ఆ బాధ కలిగే జ్ఞాపకాన్ని తెప్పించాను, అందుకే నాకు క్షమించండి. మనిషికి ఇంకా ఏమి కావాలి, మనిషికి బాగా చూసే తన ప్రాణానికి ప్రాణాన్ని ఇచ్చే మనుషులే కావాలి, ప్రేమ అభిమానమే కావాలా, ఓకే, ఇంకా తీయని పలకరింపే కావాలి, కానీ డబ్బు ఏం పనికి వస్తుంది. సో క్షమించండి, మీ మనసుని నేను నొప్పించాలని ఈ సూపరింటెండెంట్ విమల బాబుగారికి మన్నించండి అని అడిగింది. ఇంకా గంగాధరరావు రెండు చేతులు పట్టుకున్నది, నాకు క్షమించవని. ఓకేనా? సో ఇక్కడ ఈ పాఠం కంప్లీట్ అయింది. ఒకసారి మీరు సైలెంట్ రీడింగ్ చేయండి, తర్వాత మనం ముందు బాగా చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆలోచించండి చెప్పండిలో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, 2 క్వశ్చన్ ఆన్సర్స్, అది మనం చదివి తెలుసుకున్నాం. పేజ్ నెంబర్ 131 చూడండి పిల్లలు, 131. ఓకేనా? పేజ్ నెంబర్ 131లో మీకు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, అది చదువుతున్నాను వినండి. ప్రకృతి వన్యచెన్నెలు వర్ణించడానికి ఎవరి తరంగా దని గంగాధరరావు ఎందుకన్నాడు? జవాబు ఇలా రాయండి. ప్రకృతి ఎంతో మనోహరంగా ఉంటుంది. ప్రకృతిలోని అందాలను ఆస్వాదించవచ్చుగాని దాని అందాలను మాటలలో చెప్పలేము. ప్రకృతి హృదయాన్ని ఆకట్టుకుంటుంది, దుఃఖాలను దూరం చేస్తుంది. అందువల్ల ప్రకృతిలోని అందాలను వర్ణించి చెప్పలేము. సో రెండో క్వశ్చన్ చూడండి. నిజంగా మనిషికి కావాల్సింది ఏమిటి? ఆలోచించి చెప్పండి. సో జవాబు, మానవుడు జీవితంలో ఎంతో ధనం సంపాదించిన ఉద్యోగం సంపాదించిన సుఖం ఉండదు. మనిషికి అవసరమైనది ప్రశాంతత. అది వృద్ధాప్యంలో మరింతగా ఉపయోగపడుతుంది. ప్రశాంతత లేని జీవితం చుక్కని
లేని నావ వంటిది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి మీరు చదవండి, తర్వాత మీ సొంత మాటలో రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇక్కడ మరికొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, అది మనం చదువుతాము. గంగాధరరావు ఉద్యోగం చేసినప్పుడు కుటుంబం సభ్యులు ఎలా ప్రవర్తించి ఉంటారో ఊహించి రాయండి అని చెప్పారు. సో ఇలా రాయండి. గంగాధరరావు ఉద్యోగం ఎంతో గొప్పది. ఉద్యోగిగా ఉన్నప్పుడు అతని ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి నెల జీతం అందుతుంది. దాంతో కుటుంబం సభ్యులందరూ గంగాధరరావును ప్రేమగా చూసుకొని ఉంటారు. అతని అవసరమైన సౌకర్యాలను కల్పించి ఉంటారు. రుచికరంగా వంటలను చేసి పెట్టి ఉంటారు. బట్టలను ఉతికి చక్కగా అందించి ఉంటారు. రోగం వస్తే వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి చూపించి ఉంటారు. ఏ ఇబ్బందుల వచ్చినా శ్రద్ధగా పట్టించుకొనే ఉండేవారు. సో ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇల్లు వదిలి ఆశ్రమానికి చేరిన విధానాన్ని బట్టి గంగాధరరావు ఎలాంటి వాడో రాయండి. సో జవాబు రాయండి. గంగాధరరావు గారు పెద్ద ఉద్యోగిగా పని చేశారు. బాగా జీతం సంపాదించారు. ఇంటి బలగం కూడా ఎక్కువే. ఆయన తన డబ్బుతో అందరినీ పెంచి పెద్ద చేశారు. ఉద్యోగం ఉన్నంత వరకు ఆయనను అందరూ ఆదరించారు, చక్కగా చూసుకున్నారు. పదవి విరమణ తర్వాత ఆయనను భార్యతో సహా కుటుంబం సభ్యులందరూ పట్టించుకోలేదు. ఆయన కుటుంబానికి బరువుగా చూశారు. రోగం వచ్చినా పట్టించుకోవలేదు. ఇది గంగాధరరావు గారిని బాధించింది. స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు. వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే శేష జీవితం ప్రశాంతంగా ఉంటుందని తలచాడు. ఒకరోజు వృద్ధాశ్రమం నిర్వాహకునితో మాట్లాడి ఆశ్రమం చేరిపోయాడు. సో ఇలా కొన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు, అది ఒకసారి చదవండి, చదివి రాయండి. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ సైలెంట్ రీడింగ్ చేయండి. So reading is very important. Okay, so you have to చదవడం చాలా అవసరం. ఓకే, చదువుతూనే మనకు విషయాలు అర్థమవుతాయి. సో పాఠాలు చదవండి, కనీసం ఒక పాఠం కనీసం 2 సార్లు అయినా చదవండి. చదివి దాంట్లో ఇచ్చిన విషయాన్ని తెలుసుకోండి. చదివి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మీ సొంత మాటలో రాయడానికి ప్రయత్నించండి, మీరు 9th క్లాస్ పిల్లలు. ఓకేనా? సో ఈరోజు మీ సాక్షి ఇక్కడ మనము ఈ 12వ పాఠం తీయని పలుకరింపు కంప్లీట్ చేసాము. సో ఈరోజు మీ సాక్షి ఇలా రాసుకోండి. సాక్షి సాక్షి సబ్జెక్ట్ రాయండి తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ రాయండి 9th క్లాస్. అది హెచ్డబ్ల్యూ రాయండి. లెర్న్ అండ్ రైట్ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ లెసన్ 12 in HW 1 time. ఇక్కడ పేరెంట్స్ సైన్ తీసుకోండి. ఇక్కడ టీచర్స్ మీకు సైన్ ఇస్తారు. ఇక్కడ స్కూల్ ఫిజికల్గా రీఓపెన్ అవుతుంది. సో ఈ లెసన్ 12లో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ నీట్గా అందంగా రాసి
మీకు ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడి ఉంది కదా, ఆ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి. సరేనా? ఇక్కడ మనం లెసన్ 12 కంప్లీట్ చేసాము. మళ్ళీ మనము మరో లెసన్తో పాటు మరో సెషన్లో కలుస్తాము. అప్పుడు సెలవు. బాయ్ బాయ్.